గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నేడు నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. వంశీ చేతికి ఉన్న సెలైన్ కెనాల్ను కూడా తొలగించి విజయవాడ జైలుకు తరలించాలని కూడా జడ్జి శ్రావణి ఆదేశించారు. ఈ నెల 29వ తేదీ వరకు వంశీకి రిమాండ్ విధించారు. ఈ నెల 26వ తేదీన వంశీ బెయిల్ పిటిషన్పై కూడా నూజివీడు కోర్టులో విచారణ జరగనుంది. బాడీస్ పాజిటివ్ వచ్చాయండి. హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెబులైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, అదే రిపీట్ చేస్తున్నారు. సో ఆయనకి హైపాక్సియా ఉంది, ఆయనకి సిపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగే. జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్తోనే పడుకుంటున్నారు నైట్. పోస్ట్ కోవిడ్ హీ హాజ్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ బ్రీదింగ్ ఇష్యూస్ అనమాట. సో అదే అడిగాము ఇప్పుడు కూడా. ఆవిడ హయ్యర్ హాస్పిటల్కి రెఫర్ చేశారు జడ్జి గారు. ఆరోగ్యం అదే, వెయిట్ లాస్ ట్రెమెండస్గా ఉంది. ఈరోజు చూస్తే ఆయన 85 ఉన్నారు. హీ వాజ్ 105. చాలా వెయిట్ లాస్ అయ్యారు. బెయిల్ పిటిషన్ మండేకి ఉందండి. వాళ్ళు ఉదయం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఎప్పుడై 5 రోజుల క్రితం అడ్మిషన్ ఇస్తానన్న వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. సో దట్ వి ఛాలెంజ్ ఇన్ కోర్ట్. ఎయిమ్స్కి రిఫర్ చేయమని అడిగాము. అది జైలు అథారిటీస్ డెసిషన్ తీసుకొని చెప్తారు.